సజెషన్ అని మాత్రం నేను చెప్పగలను ప్రభుత్వానికైనా ఇటు కోట్లకైనా. ఇక తెలంగాణలో నిన్న అట్టుడికినటువంటి సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని వాహనంలో తరలిస్తున్నటువంటి పోలీసులు. లగచెర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం అంటూ కూడా చూస్తా ఉన్నాం. కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ కుట్రే, ఇందులో ఎంత పెద్దవారనో ఉపేక్షించాం, తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు, ఇప్పుడు అదే తీరులో రైతులను రెచ్చగొడుతున్నారు, ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ కూడా చూస్తా ఉన్నాం. రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు, ఫోన్ ఆడియో రికార్డులో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు. ఆ ఆదేశాలతో రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్ A1గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే ఐజీ. నిందితుడు సురేష్ రాజ్ను ఉసిగొల్పినట్లు వెల్లడి. కేబీఆర్ పార్కులో వాహ్యాలిలో ఉండగా పట్నం అరెస్ట్, వికారాబాద్లో విచారణ, తర్వాత కొడంగల్ కోర్టుకు 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. A2గా సురేష్ రాజ్, నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా, కేటీఆర్ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు. దాని కంటిన్యూషనే ఇది బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి కౌంటర్. కొడంగల్ నుంచే రేవంత్ భర్తం, సీఎం అల్లుడి కోసమే ఫార్మా విలేజ్, రైతుల భూములను లాక్కునే ప్రయత్నం, నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు కిడ్నాప్, సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే, తన 7 ఎకరాల భూమి పోతోందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించారు. నేను ఢిల్లీకి వెళ్లడం తప్పైతే సీఎం గవర్నర్ను కలవడము తప్పే, కేసీఆర్. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు, అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపు అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే నిన్న రాత్రి 11 గంటలకి ఒక హైడ్రామాకు మాత్రం కేటీఆర్ గారి ఇంటి చుట్టూ జరిగింది. కేటీఆర్ని ఇప్పుడు వస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటి చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేరడం, ఆయన్ని మేము ఉన్నామన్నా మీకేం కాదన్నా అంటూ అతనికి మద్దతు తెలపడం లాంటిది చాలా జరిగింది. అయినప్పటికీ ఆయన అరెస్ట్ అయితే జరగలేదు. కాకపోతే జరుగుతుందా లేదా అనేటువంటిది పూర్తి ఎవిడెన్స్లు ఉంటే తప్ప ఎవరికైతే క్లారిటీగా తెలిసేందుకు ఆస్కారం లేదు. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ ఆల్రెడీ హైదరాబాద్లో 144 సెక్షన్ నడుస్తూ ఉంది, నాకు తెలిసి 20వ తారీఖు వరకు అనుకుంటుంది. సో ఈలోపు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేటువంటి చూడాలి. అట్లీస్ట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అంశం ఏదైతే లగచెర్లలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాని వేదికగా దాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా, కేవలం కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుద్ది అనేటువంటిది. కొడంగల్, బొమ్రాస్పేట్, లగచెర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మార్పు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ కేసులో కేటీఆర్ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నరేందర్ రెడ్డి iPhone 14 Proను సీజ్ చేశామని చెప్తున్న పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచెర్ల కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారని తేలుతుందన్నారు. తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని A1గా చూపించారు. సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతోనే దాడికి కుట్ర చేసింది, కథ నడిపింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా మనం అయితే చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నిజంగానే కేటీఆర్ని ఈ యొక్క అంశంలో నిజంగా లాగుతుందా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి నిజంగా ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ అది iPhone 14 Pro కనుక అయితే అతని ఫోన్లో ఫోన్ రికార్డింగ్స్ ఉండేందుకు ఆస్కారం లేదు. కాకపోతే పోలీసులు ఏదైతే డీజీపీ ఐజీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఈ యొక్క మొబైల్ కంపెనీ ఉందో అతను వాడుతున్నటువంటి సిమ్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఆపరేటర్కి మాత్రం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా తెప్పించుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్కారం ఉంది. ఒకవేళ దాంట్లో కేటీఆర్ నిజంగానే నేను డబ్బులు ఇస్తా, లేదంటే నేను సపోర్ట్ చేస్తా, దీంట్లో ఏదేమైనా పర్లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు అనేటువంటి స్టేట్మెంట్స్ ఆయన చెప్పి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కేటీఆర్కి ఇది ఇబ్బందికరమనే చెప్పుకోవచ్చు. కానీ ఆయన అలా చెప్పుంటాడా, నిజంగా ఆ అంశం జరిగిందా అనేటువంటిది వెలుగులోకి రావాల్సినటువంటి మాట అయితే ఉంది. సరే, హవెవర్ వాళ్ళు న్యాయ నిపుణులతో ముందుకెళ్తా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి వేచి చూడాల్సినటువంటి తరుణం. మనం జడ్జిమెంట్కి వచ్చేటువంటి టైం అయితే కాదు అని నేను చెప్తా ఉన్నా ఈ విషయంలో.